హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. మంచి ముచ్చట్లు చెప్పనీకి వచ్చిండు వీడు విన్ సోది అనుకునేటోళ్ళు క్లోజ్ మై వీడియో ఇమీడియట్లీ. నేనేం చెప్తానో చూద్దామని అనుకునేటోళ్లకు వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. మొత్తం వీడియో చూసి కామెంట్ చేయరు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. నిజం, మన చిన్నప్పుడు కొట్టిర్రు తిట్టిర్రు, టీచర్లు కాదు ముందు మనల్ని కన్నా అమ్మా నాన్నలే కొట్టేటోళ్ళు. మరి ఇప్పుడు బుద్ధి చెప్పకుంటే విద్యార్థుల తీరు గిట్లనే ఉంటుంది. ఈరోజు ఈ టీచర్, రేపు కన్నవాళ్ళే కన్నందుకు ఇట్లా పెంచినందుకు గుంజీలు తీయాల్సి వస్తుంది. గుంజీల దాకేందుకు లెంపలు కూడా వేసుకుంటారు. బెత్తం దెబ్బలు పడ్డాయంటే క్రమశిక్షణ నేర్పుతున్నారని. కానీ పిల్లలంటే టీచర్లకు ఎందుకు కక్ష ఉంటుంది చెప్పుర్రి? పేరెంట్స్ ఇంట్లో ఒకళ్ళిద్దరిని చూసుకోవడానికే ఇంత కష్టపడతారు. మరి ఇంతమంది పిల్లల్ని చూసుకోవాలంటే కొంచెం టీచర్లకు అసహనం వస్తుంది. అది అర్థం చేసుకోకుండా కంప్లైంట్లని, కేసులని, టీచర్లని బద్నాం చేస్తే నష్టం వాళ్ళకి కాదు, మీ పిల్లలకే. మీరు చెప్పక వాళ్ళని చెప్పనివ్వకపోతే ఇంకేడ నేర్చుకుంటారు చెప్పుర్రి? ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి బగ్గ గౌరవం చేస్తారు. తినడానికి, మారం ఆపడానికి, ప్రతి దానికి ఫోన్ చేతుల్లో పెట్టి మీ పని మీరు చూసుకుంటున్నారు. ఇక పిల్లలు ఏం చేస్తారు? ఫోన్లో ఏం చూపిస్తే గదే నేర్చుకుంటారు. చదువు సంస్కారం ఏడ నేర్పుతారు? అందుకే ఈ వీడియోని పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నా. తప్పంతా ఆడనే ఉంది కాబట్టి. ఇదివరకటి వీడియోలో కూడా ఇదే చెప్పిన, మీ కంట్రోల్లో పిల్లలు పెరగకుంటే వాళ్ళకి ఇంకా దేని మీద కంట్రోల్ ఉండదని. కంట్రోల్లో లేకుండా పెరగడానికి ఎవరినో నిందించకుర్రి, బాధ్యులు మీరే అవుతారు. ఎందుకు గారాబం, ఎందుకు నిర్లక్ష్యం? 24/7 పని అనుకునే పేరెంట్స్కి పిల్లల్ని చూసుకునే టైం యాడ్ ఉంటుంది? పిల్లల్ని సరిగ్గా సమాజానికి తగ్గట్టుగా బుద్ధిగా పెంచుడు కూడా మీ పనే. లేకుంటే విచక్షణ కోల్పోయి బయట విరోధుల్లాగా మారతారు. ఇట్లా అంటున్నా అని తప్పుగా అనుకోవద్దు, క్రిమినల్స్ లాగా కూడా మారే అవకాశం మీరే ఇచ్చినట్టు అవుతుంది. ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎట్లా చదువుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు, ఇవన్నీ కన్న తల్లిదండ్రులే చూసుకోవాలి కదా. ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తే అనిపిస్తుంది, మా తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు మమ్మల్ని కొట్టి తిట్టి ఇలా బుద్ధిగా పెంచి మంచి పని చేసిర్రు అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా చెప్పినందుకు ఈ జనరేషన్ పిల్లలకి కోపం రావచ్చు, నన్ను తిట్టుకోవచ్చు, శత్రువులాగా చూడొచ్చు. కానీ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, ప్లీజ్, బయట కాంపిటీషన్ ప్రపంచం వేరే ఉంది. బతకాలంటే, అది కూడా బాధ్యతగా బతకాలంటే ఈ సోకులు, పనికిరాని ఏషాలు ఎందుకు పనికిరావు, అవద్దు. మా చిన్నప్పుడు నీట్గా బుద్ధిగా ఉన్నందుకు కూడా మార్కులు వేసేటోళ్ళు. ఈ టీచర్ ఎందుకు ఇట్లా చేసిండు, ఈ వీడియో రికార్డు పెట్టుకొని మరి ఎందుకు చేసిండు అనేది రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. కానీ పాయింట్ అయితే ఇదే, పిల్లల్ని తల్లిదండ్రులు హద్దుల్లో ఉంచుకోకపోతే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా కాస్తో కూస్తో విచక్షణ అనేది మనలో కూడా, అంటే పిల్లల్లో కూడా ఉండాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు నేర్పిస్తే చాలదు, నేర్చుకోవాలనే ఆలోచన కూడా పిల్లలకు ఉండాలి. ఆ ఆలోచన ఉండటాన్ని కూడా పేరెంట్సే క్రియేట్ చేయాలి. ముందే అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడేయడం, అన్నీ నాకు తెలుసు అనేలా బిహేవ్ చేయడం కాదు. ముందు వినడం నేర్చుకోవాలి. ఎంత తెలిసినా కొంత ఏజ్ వచ్చే వరకు ఏం తెలియనట్టే ఉండి ఇంకేదో నేర్చుకోండి. ఎవరు ఏం చెప్తారో తెలియదు. నేర్చుకోవడం అనేది కేవలం మంచి గురించే మాట్లాడుతున్నా, నోట్ దిస్. ఇక ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ అన్ని స్కూల్స్ నేర్పడానికే ఉన్నాయి. కొందరు వ్యాపారంలా చూస్తారు, ఇంకొందరు మెరుగైన సమాజం కోసం చూస్తారు. ఏదేమైనా ఈ టీచర్ ఉద్దేశం పిల్లలు బాగుపడాలనే అయితే ఇలాంటి టీచర్ దొరకడం ఆ పిల్లల అదృష్టం. ఇదే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.